భూమి మీద ఉన్న జీవకోటికి భూవ పెడుతున్న రైతాంగానికి నమస్కారం. మీరు చూస్తున్నారు వ్యవసాయం టీవీ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం వరంగల్ వ్యవసాయ కళాశాలలో ఉన్నాము. కళాశాలకు సంబంధించి ఒక డి బ్లాక్ లో ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లోనైతే రైతులంతా కూడా తమ తమ పంటలను పూర్తిగా చేసుకున్నారు. అంటే కోతలు కూడా అయిపోయాయి. తర్వాత రైతులు చేయాల్సిన పని ఏంటిదంటే భూసార పరీక్షలు. భూసార పరీక్షలను ఎలా చేయాలి, ఎలా చేసుకోవాలి, ఎలాంటి పద్ధతులను పాటించాలనే విషయాలను ఇప్పుడు మనం చర్చిద్దాం. ప్రజెంట్ మనతో పాటు ఇది అంటే గతంలో కూడా మనం దీని గురించి ఒక వీడియో చేయడం జరిగింది. అది ఒకటి థియరీ పార్ట్. ఇప్పుడైతే పూర్తిగా ఫీల్డ్ లెవెల్లో అసలు ఎలా చేయాలి, ఇందులో ఎలాంటి పరికరాలను యూజ్ చేయాలి, అదేవిధంగా క్వార్టరింగ్ పద్ధతి ఇలాంటి అన్ని విషయాలను కూడా మనం చర్చిద్దాం. మనతో పాటు ఈ రోజు అంటే ఈ ప్రాక్టికల్ గా వివరించడానికి అగ్రికల్చర్ కళాశాల మృతిక శాస్త్రవేత్త అయినటువంటి బైరి రాజు గారు ఉన్నారు. సార్ను పూర్తిగానైతే ఫీల్డ్ లెవెల్ ఎట్లా తీసుకోవాలి మొత్తం పద్ధతులు అయితే సార్ మనకు ప్రాక్టికల్ గా క్లియర్ కట్ గా వివరిస్తారు. ముందుగా సార్ ను మనం ఇంట్రడ్యూస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. బాగున్నారా సార్? బాగున్నాను. ఓకే సార్. ఎందుకంటే ఇప్పుడు రైతులంతా కూడా పంట పొలాలన్నీ కూడా వాళ్ళంతా కూడా అంటే పంట కోతలు కూడా చేసుకున్నారు. తర్వాత ముఖ్యమైనది స్టార్టింగ్ చేయాలంటే భూసార పరీక్ష. ఎందుకంటే చాలా మంది రైతులు ఎరువుల విషయంలో వాళ్ళకి తెలియకపోవడం వల్ల కూడా నష్టపోతున్నారు. దిగుబడి విషయంలో కూడా ఉంటుంది. దానికోసమే ఈ రోజు చేస్తున్నాం సార్. ముఖ్యంగా భూసార పరీక్షలను చేసుకోవాలంటే ముఖ్యంగా దాని ప్రాధాన్యత ఏంటి సార్? భూసార పరీక్ష ముఖ్యంగా మనము ఈ యొక్క సమ్మర్ అంటే వేసవి కాలం అనేది అనువైన సమయం. మనకు మిగతా సమయంలో ఎప్పుడైనా కూడా మనకు మొక్కలు ఉంటాయి, అదేవిధంగా ఎరువులు వేస్తారు, మనకు వచ్చే ఫలితాలు అనేవి సరిగా ఉండవు. ఈ సమ్మర్ అనేది లేకపోతే వేసవి కాలం అనేది కరెక్ట్ అనువైన సమయము. మనకు పరీక్షలు మట్టి తీసుకోవడానికి కానీ మనకు ఈ ఫలితాలను బట్టి నెక్స్ట్ మనం ఏం ఎరువులు వేసుకోవాలనేది మనకు కరెక్ట్ సమయం. ముఖ్యంగా ఈ భూసార పరీక్షల యొక్క ప్రాధాన్యత మనం తెలుసుకున్నట్టయితే మనకు భూమి యొక్క సారవంతత ఏ విధంగా ఉన్నది, ఎలాంటి పోషకాలు ఉన్నాయి, ఏమి తక్కువ ఉన్నాయి, ఏమి ఎక్కువ ఉన్నాయి, దాన్ని బట్టి మనం ఎరువులు ఏం వేసుకోవాలి. ఒక్కొక్క రైతులు మామూలుగా మూస పద్ధతిలో ఎరువులు వేసుకుంటూ పోతున్నారు. కానీ దీంట్లో ఏందనంటే మనకు భూమిలో ఏది తక్కువ ఉన్నది, ఏది ఎక్కువ ఉన్నది దాన్ని బట్టి మనం ఎరువులు వేసుకున్నట్టయితే రైతుకు ముఖ్యంగా దానికి పెట్టే ఖర్చు తగ్గుతుంది, ఎరువుల మీద పెట్టే ఖర్చు. అదేవిధంగా మనం భూమిని కాపాడినట్టు అవుతాం. భూమిని మనం మేజర్ ఏంటంటే మన తండ్రులు తాతలు ఇచ్చిన భూమిని మనం అదే విధంగా ఇప్పుడు ఉంచలేకపోతున్నాం ఈ ఎరువులు ఈ మందులు వాడడం వల్ల. ఇలాంటి భూసార పరీక్షలు ఫాలో కావడం వల్ల మనకి ఏంటంటే ఏమి తక్కువ ఉన్నాయి, ఏమి ఎక్కువ ఉన్నాయి దాన్ని బట్టి మందులు ఏమేమి ఎరువులు వేసుకోవాలి, ఏమేమి పోషకాలు కావాలి, లేకపోతే ఏమేమి మనం ఏదైతే మనకు ఎరువులు ఉంటాయి, లేకపోతే ఆర్గానిక్ మైన్యూట్స్ ఇవన్నీ వేసుకోవడానికి ఉద్దేశం. అదే విధంగా ముఖ్యంగా కొంత భూములలో దిగుబడి రాదు, చౌడు ఉంటుంది. చౌడు అంటే రైతులు నల్ల చౌడు అంటారు, తెల్ల చౌడు అంటారు, ఒక చౌడు అంటారు. అది ఏ రకమైన చౌడు అనేది దీని ద్వారా మనం గమనించి దానికి అనుగుణమైన పద్ధతులు ఏమైతే కెమికల్స్ వేసుకోవాలి, ఏమైతే పద్ధతులు ఫాలో కావాలి, ఎలాంటి రకాలు వేసుకోవాలి. అంటే మా దగ్గర చాలా వరకు రైతులు వస్తున్నారు, వాళ్ళు చెప్పే విషయాలు ఏంటంటే మొక్కలు పెరుగుతలేవు, ఇలాంటివి చాలా ప్రాబ్లం చెప్తున్నారు. వాళ్ళ ఒక మట్టిని పరీక్షించినప్పుడు వాళ్ళ నీళ్ళల్లో ఉదయన సూచిక ఎక్కువ ఉండడం కానీ, లేకపోతే లవణ శాతం ఎక్కువ ఉండడం కానీ, అదేవిధంగా భూమిలో ఎక్కువ ఉండడం కానీ, దానికి అనుగుణంగా మనము ఎలాంటి మందులు ఫాలో కావాలి, ఎలాంటి ఎరువులు వేసుకోవాలి, ఎలాంటి మొక్కలు వేసుకోవాలి, ఎలాంటి వెరైటీస్ ఫాలో అయితే మనకు అక్కడ మంచి దిగుబడి వస్తాయనేది ఇది ఒక మనకు ముఖ్యమైన పద్ధతి అన్నది భూసార పరీక్ష అనేది. తర్వాత ఎన్ని ఎకరాలకు మనం శాంపిల్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది? అయితే ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే రైతులు చాలా వరకు ఒక ఈ శాంప్లింగ్ పద్ధతి అనేది ప్రాపర్ గా చేయకపోవడం వల్ల ఈ రిజల్ట్స్ అనేది మనకు కరెక్ట్ రావట్లేదు. ఈ భూసార పరీక్ష సక్సెస్ కావాలి అని అంటే రైతు ప్రాపర్ గా అంటే కరెక్ట్ పద్ధతిలో మనకు మట్టి నమూనా తీసుకున్నప్పుడు మాత్రమే ఇది సక్సెస్ అవుతుంది. దీంట్లో మనము ఏం చేయాలంటే ఒకవేళ నీ భూమి అనేది ఒకే విధమైన వాలు, ఒకే విధమైన కలరు, ఒకే విధమైన సాయిల్ టెక్స్చర్ ఉన్నప్పుడు నువ్వు 1.25 ఎకరాలకు ఒక శాంపుల్ తీసుకోవాలి. లేదు అలాంటి సమయంలో నీకు ఉన్న పావు ఎకరంలో ఒకటి ఎర్ర రకము, ఒకటి నల్ల రకం ఉన్నప్పుడు ప్రతి దానికి సపరేట్ గా ఒక మట్టి నమూనా తీసుకోవాలి. కానీ మనం చెప్పేది ఏంటంటే ఒకే రకమైన కలరు, మన మట్టి కలర్ ఒకే రకమైనది. అదేవిధంగా టెక్స్చర్ అంటే మనకు సాయిల్ టెక్స్చర్ అంటారు, మనకి ఏంది శాండ్, సిల్ట్, క్లే అదొకటి సమానంగా ఉన్నప్పుడు, అదేవిధంగా వాళ్ళు కూడా ఒకే విధంగా అంటే స్లోప్ అనేది ఎలాంటి సమానంగా ఉన్నప్పుడు మాత్రమే 1.25 ఎకరాలకు మనకు ఒక శాంపుల్ తీసుకోవాలి. ఇది మనం ముఖ్యమైన పద్ధతి. మట్టి నమూనా సేకరించేటప్పుడు లోతు విషయంలో కానీ అదేవిధంగా కొన్ని పంటలకు ఒక్కొక్క రకంగా ఉంటుందా, ఎట్లా ఉంటుంది, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మట్టి నమూనాలు ముఖ్యంగా తీసుకునేటప్పుడు మనం పాటించవలసిన కొన్ని పద్ధతులు ఏంటి పద్ధతులు అని అంటే
మనము ముఖ్యంగా తీసుకోవాల్సింది గట్ల పక్కన తీసుకోకూడదు. ఎందుకంటే మనం గమనించినట్టయితే ఎప్పుడైనా కూడా గట్ల పక్కన మొక్కలు అనేవి మనకు బలిష్టంగా ఉంటాయి మామూలు మొక్కలతో పోల్చుకో. మీరు గమనించండి ఎప్పుడైనా కూడా. ఎందుకు కారణం ఏంటంటే మనం ఎప్పుడైతే ఎరువులు వేస్తామో ఆ ఎరువులు అనేవి గట్ల చుట్టూ మొత్తము పేర్కొని పోతాయి. అయితే మనం అక్కడ మట్టి తీసుకుంటే ఖచ్చితంగా కూడా మనకి ఎక్కువ చూపెడుతుంది. అది ఒక రకమైన తప్పు పద్ధతి. అందుకే మనం గట్ల పక్కన తీసుకోకూడదు. అదేవిధంగా కాలువలలో మనం చూసినట్టయితే ఎప్పుడైనా కూడా మట్టి అనేది మొత్తం ఉసుక ఉంటది. నువ్వు ఆ మట్టిని తీసుకున్నట్టయితే నీకు ఆ ఉసుకే అనేది నీకు మొత్తము చూపెడుతుంది. మనము ఇన్ని ఒక ఎకర్ గాని ఒక 5 ఎకరాలకు గాని ఒక శాంపుల్ తీసుకుంటాం. దాంట్లో మనం టెస్ట్ చేసేది ఒక 5 గ్రాములు 2 గ్రాములు 1 గ్రాము. అంటే నువ్వు చేసే పద్ధతి అనేది అంత జాగ్రత్తగా ఉండాలి. నీ 5 గ్రాములు అనేది నీ ఒక ఎకరానికి 1 హెక్టార్ కు చూపెడుతుంది. అలాంటప్పుడు మనము చాలా జాగ్రత్తగా శాంపుల్ తీసుకోవాలి. ఏమున్నది ఒక పైనుంచి ఒక శాంపుల్ తీసుకొచ్చి చేస్తాము అని అంటే అది ఎలాంటి మనకు రిజల్ట్ అనేది చూపెట్టదు. అదే విధంగా మనకు గట్ల మనం చెప్పుకున్నాము. అదే విధంగా ఇంకోటి ఏంటంటే కాలువలలో తీసుకోకూడదు. చెట్టు నీడల్లో ఏమైతుందంటే చెట్టు నీడల దగ్గర మనకు సూక్ష్మ జీవులు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే తేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి సూక్ష్మ జీవులు ఎక్కువ ఉండి అక్కడ ఉండే పోషకాల యొక్క ప్రభావితం డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే అక్కడ తీసుకోకూడదు. అదేవిధంగా ఎండాకాలంలో మనము పెంట తోలుకుంటాం. ఈ పెంట తోలుకున్నప్పుడు దాంట్లో కూడా మనకు ఎక్కువ పోషకాలు ఉంటాయి. దాని చుట్టుపక్కల తీసుకోకూడదు. అది ఒకటి గమనించాలి. పెంట పోసే కన్నా ముందే తీసుకోవాలి, దాని దూరంగా తీసుకోవాలి. మనం పెంట మనం పోసుకుంటాం కదా, దాని పక్కనే తీసుకుంటే ఏంటంటే దాంట్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. అదొకటి మనం గమనించాలి. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఎరువులు వేసినావు అనుకో, ఎరువులు వేసిన సమయంలో కూడా మనం తీసుకోకూడదు. ఎరువులు వేసిన టైంలో తీసుకుంటే ఆ మట్టిలో కంపల్సరీగా నీకు యూరియా వేసుకున్నా, భాస్వరం వేసుకున్నా, పొటాషియం వేసుకున్నా ఎక్కువ చూపెడుతుంది. అలాంటి మనము అలాంటి ఫాలో కావాలి. ఇలాంటి ఫాలో అయినప్పుడు మాత్రం మనం కరెక్ట్ గా చేసుకోవాల్సిన అవసరం ఉంటది. లోతు ఎంత లోతులో మనం మట్టి తీసుకోవాలి అనేది మనకు చాలా ముఖ్యమైన విషయం. మనం నెక్స్ట్ ఏ పంట వేయబోతున్నాం ఆ పంటను బట్టి మనం లోతు అనేది ముఖ్యంగా మనం తీసుకోవాలి. అంటే మొక్కకు వేరు వ్యవస్థకు వేరు వ్యవస్థ ఎంత లోతు పోతే అంత లోతు వరకు మనం మట్టి తీసుకోవాలి. మామూలుగా అన్ని పంటలకు 15 నుంచి 20 సెంటీమీటర్ లోతు వరకు సరిపోతుంది అన్ని పంటలకు. కానీ కొన్ని పంటలు చూసుకుంటే మనకు కంది పంట, మనకు అదే విధంగా పత్తి పంట, దాని వేరు వస్తే చాలా లోతు పోతుంది. 30 సెంటీమీటర్ లోతు వరకు పోతుంది. కాబట్టి అప్పుడు మనకు మనం వేసుకోబోయే పంట నెక్స్ట్ కంది గాని లేకపోతే పత్తి గాని ఉన్నట్టయితే నువ్వు అప్పుడు ఆ భూమిలో 30 సెంటీమీటర్ లోతు వరకు మట్టి నమూనా తీసుకోవాలి. అదే నువ్వు పండ్ల తోటలు ఏదైనా పండ్ల తోటలు తీసుకుంటే దాని వేరు వ్యవస్థ 1 నుంచి 1.5 మీటర్ల లోతు పోతుంది. దానికి నువ్వు ఏంటంటే ఒక ప్రొఫైల్ లాగా 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ లోతు, 1 మీటర్ విడ్తులో మనం లోపలికి తీసుకున్నట్టయితే నీకు భూమి లోపల ఎంత లోతులో ఉంది ప్రతి 30 సెంటీమీటర్ ఒక శాంపుల్ తీసుకొని దాన్ని మనము టెస్ట్ కి పంపించినట్టయితే మనకు తెలుస్తుంది. అదేవిధంగా పండ్ల తోటలో మనం ముఖ్యంగా గమనించినట్టయితే చాలా మంది రైతులు పై ఒక 30 సెంటీమీటర్ల లోతు కానీ 20 సెంటీమీటర్ లోతు నుంచి మట్టి తీసుకొచ్చి సాయిల్ టెస్ట్ చేయమంటారు. అది చాలా తప్పు పద్ధతి. ఎందుకంటే మనకు 1 నుంచి 1.5 మీటర్ లోతు పోతే, ఎందుకంటే వేరే వ్యవస్థ నుంచే కదా మనకు వేరే వ్యవస్థ ఎంత లోతు పోతే అక్కడి నుంచే మనకు పోషకాలు తీసుకుంటాయి. అయితే మనకు భూమిలో కొన్ని మనము సాయిల్ అంటే మనకు అప్ టు 2 mm ఉన్నది మనకు సాయిల్ అంటాం. మనకు లోపల మనకు మొరం వచ్చింది అనుకో, మనము పండ్ల తోటలు పెట్టుకుంటాం. ఒక 2-3 సంవత్సరాల తర్వాత లోపల మొరం ఉండడం వల్ల వేరు వ్యవస్థ లోపలికి పోకపోవడం వల్ల అది మొక్కల ఎదుగుదల అనేది ఆగిపోతుంది. అందుకే మనం ఎప్పుడైనా ఆర్చర్డ్స్ కానీ లేకపోతే పండ్ల తోటలు పెట్టుకోవాలనుకుంటే ఒక 2-3 ప్రొఫైల్ తీసుకొని 1 నుంచి 1.5 మీటర్ల లోతు ఉన్నప్పుడు మాత్రమే మనం పండ్ల తోటలు పెట్టుకోవాలి. లేదంటే మనకు మామూలు పంటలు వేసుకుంటే మంచిది అది. అదే విధంగా ఈ తవ్వే క్రమంలో మనం ఏంటంటే వి షేప్ లో తవ్వాలి. వి షేప్ లో తవ్వితే మనకు ఈ వి షేప్ లోనే ఎందుకు తవ్వాలంటే మనం సింపుల్ గా మనం మట్టిని కలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 20 సెంటీమీటర్లు కానీ 30 సెంటీమీటర్లు కానీ మనం మన పంటను బట్టి మనము వి షేప్ లో తవ్వుకొని ఈ పై నుంచి కింది వరకు మట్టిని కలెక్ట్ చేసుకోవాలి. ఈ వి షేప్ లో తవ్వి మన కిందిది కలెక్ట్ చేయొద్దు, అదే విధంగా పైది కలెక్ట్ చేయదు. మనకేంది మట్టి అంటే ఈ మట్టి నుంచే మనకు న్యూట్రియంట్స్ అందుతున్నాయి మొక్కకు. అది పై నుంచి కిందికి అందుతున్నాయి. వేరే వ్యవస్థ పై నుంచి కింది వరకు ఉంటుంది. అందుకే మనము ఈ వి షేప్ కట్ చేసి ఈ పై పొర నుంచి కింది పొర వరకు మనం పూర్తి మట్టిని కలెక్ట్ చేసుకోవాలి. అట్లా అదే విధంగా మనం ఈ వి షేప్ అనేది ఒక 4-5 స్పాట్స్ అని చెప్పాం కదా, 4-5 దగ్గరకి వెళ్ళి తీసుకొని మట్టిని కలెక్ట్ చేసి ఈ పూర్తి మట్టిని మనం కలిపి క్వార్టరింగ్ పద్ధతిలో పూర్తిగా మనము అంటే క్వార్టరింగ్ పద్ధతి చేసుకొని ఈ విధంగా మనము ఈ క్వార్టరింగ్ పద్ధతి వరకు 1 కిలో మట్టిని మనం ఓవరాల్ గా కలెక్ట్ చేసుకోవాలి. దీన్ని మనము ప్లాస్టిక్ కవర్లలో వేసుకొని సేవ్ చేసుకొని రైతుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటిది, ఆయన పేరు, ఊరు, ఫోన్ నెంబరు, ఎక్కడైతే ఉన్నాడు, ఆ డేటు, ఏం పంట వేసిండు,
నెక్స్ట్ ఏ పంట వేయబోతున్నా కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ భూసార పరీక్షను బట్టి ఏం ఎరువులు వేయాలనేది దాన్ని బట్టే ఉంటది. నెక్స్ట్ పంట అనేది రాయకపోతే మనము దేనికి మనం రికమెండేషన్ ఇవ్వాలనేది తెలియదు. అందుకే కంపల్సరీ ఏ పంట వేయబోతున్నా అనేది కూడా దాంట్లో ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు సరి అయిన రిజల్ట్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే సార్, గుడ్. దీని గురించి అయితే మీరు క్లియర్ గా అయితే రైతులకు చెప్తుంది సార్. ఒకసారి మనం కూడా ఫీల్డ్ లోకి పోయి ఏ విధంగా చేయాలి శాంప్లింగ్ అనేది చూద్దాం. సో చూసారు కదా రైతు సోదరులారా, సార్ చెప్పిన విధంగానే తర్వాత కూడా మనకు పక్కన కట్టినటువంటి ఫీల్డ్ లో ఆ యొక్క భూసార పరీక్షలకు సంబంధించి మట్టి నమూనాలను ఎలా తీస్తారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు కదా, ఎక్కడైతే మనకు ఒక పూర్తిగా ఒకటే కలర్ భూమి, ఇది మొత్తం మనకు నల్లరేగడి భూమి, ఇదంతా నల్లరేగడి భూమి, ఇదంతా ఒకటే ప్లాట్ లాగా ఉన్నది. అంతే కదా. దీంట్లో మనకి ఎర్ర భూమి అయితే లేదు కదా. మొత్తానికి మనం మొత్తము ఒక శాంపుల్ తీసుకోవచ్చు. 1.25 ఎకరాలు. 1.25 ఎకరాలు అంటే మనకు 1.25 ఎకరాలకు ఒక శాంపుల్ తీసుకోవచ్చు. ఇదంతా మనకు నల్లరేగడి, మనకు అవుపడ్డప్పుడు మాత్రము మొత్తం నల్లరేగడి భూమి లాగా మనకైతే అవుపడుతుంది. కళ్ళతో చూస్తే ఒకటే భూమి, ఒకటే స్లోప్, వాళ్ళు కూడా ఒకటే విధంగా ఉంది, టెక్స్చర్ కూడా, సాయిల్ టెక్స్చర్ కూడా ఒకటే విధంగా. దీంట్లో నుంచి మనము ఒక శాంపుల్ తీసుకోవచ్చు. ఒకటే శాంపుల్ తీసుకోవచ్చు. ఒక దగ్గర మనం మీరు ఏదైతే చెప్పిలో వి షేప్ అది ఒకటే దగ్గర కాకుండా మనం 4-5 దిక్కులో తీసుకోవాలి. ఎందుకంటే ఒకటే దగ్గర తీసుకుంటే ఏమైతుందంటే ఇక్కడ మేబీ ఎక్కువ ఉండొచ్చు. అందుకనే 4-5 స్పాట్స్ లకి వెళ్ళి తీసుకొని అన్నిటిని కలిపి ఒక శాంపిల్ చేయాలి. అన్నిటిని కలిపి 4 చోట్ల తీసుకొని అన్ని కలిపి మనము క్వార్టరింగ్ పద్ధతిలో ఒక శాంపిల్ చేయాలి. ఇక్కడ మనం చూసినట్టయితే మనము కొన్ని పద్ధతులు ఫాలో కావాలని అనుకున్నాం. ప్రికాషన్స్ ఏంటిది? మనకు గట్లకు దూరంగా ఉండాలి. అంతే కదా, గట్లకు దూరంగా ఉన్నది. అదే విధంగా కాలువలలో తీసుకోలేదు, నీడ లేదు. అదే విధంగా ఎలాంటి ఇక్కడ పశువుల పేడ లాంటిది ఏం లేదు. ఇది మనకు ఇందులో ఎరువులు అనేది ఏమి వేయలేదు. ఇది మనకు కరెక్ట్ సమ్మర్, కరెక్ట్ సమయం తీసుకోవడానికి. దీనికి సంబంధించి ఏం పరికరాలు ఎలాంటి అవసరం? మనకు దీంట్లో పరికరాలు అంటే మనకు పెద్ద పరికరాలు ఏం అవసరం లేదు. రైతులు వాడే పరికరాలే. ఇప్పుడు మనకు ఇది ఎట్లాగో గడ్డపార ఉన్నది, పార ఉన్నది, చిన్న తట్ట సరిపోతుంది. పెద్ద ఎలాంటి పరికరాలు అయితే అవసరం లేదు. రైతులు వాడే యూజ్ అయ్యేటే వాళ్ళు చేసుకునేటే సింపుల్ గా చేసుకోవచ్చు. దీనివల్ల ఇక్కడ మనము అనుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ ఒక స్పాట్ తీసుకొని ఇదే విధంగా ఒక 4-5 స్పాట్స్ తీసుకొని ప్రతి దగ్గరికి ఒక కిలో మట్టి తీసుకుని అన్నిటిని కలిపి అన్నిట్లకి ఒక కిలో తీసుకురావాలి. అది ఆ శాంపుల్ అనేది ఈ ఏరియాని మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అది మనకు కరెక్ట్ పద్ధతి. సాయిల్ శాంపుల్ కలెక్షన్ ఎట్లా చేయాలనేది ఈ పద్ధతి ఫాలో అయినప్పుడు మాత్రమే మనకు రిజల్ట్స్ అనేవి కరెక్ట్ గా వస్తాయి. ఇప్పుడు దీన్ని మనం ఏమనుకున్నాము, వి షేప్ లో కట్ చేయాలనుకున్నాం. దీన్ని మనం ఇప్పుడు వి షేప్ లో కట్ చేస్తాము. ప్రత్యేకంగా చేయాలంటే అంటే దాని యొక్క రీజన్ ఏంటి సార్? వి షేప్ లో కట్ చేయడం ఎందుకనంటే మనకు మట్టిని కలెక్ట్ చేసుకోవడం కోసం. వి షేప్ లో ఉండడం వల్ల మనకు మట్టిని సింపుల్ గా కలెక్ట్ చేసుకోవచ్చు. కలెక్ట్ చేసుకోవడం కోసం ఉద్దేశంతో మనం వి షేప్ లోనే కట్ చేస్తాం. ఓకే సార్. లోతు అనేది మనకు పంటను బట్టి, నెక్స్ట్ పంట ఏదైనా దాన్ని బట్టి మనకు లోతు ఉంటది. మనకు పత్తి గాని లేకపోతే కంది గాని అనుకున్నట్టయితే 30 సెంటీమీటర్ లోతు వరకు పోవాలి. మిగతా ఏ పంటలైనా కూడా మనకు 15 నుంచి 20 సెంటీమీటర్లు సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఏం సార్ ప్రజెంట్ అంటే ఏ క్రాప్ వేయబోతున్నారు సార్ ఇందులో? దీంట్లో ఇప్పుడు మామూలుగా అయితే మనకు కాటన్ రెగ్యులర్ గా కాటన్ వేస్తారు. కాటన్ అంటే 30 సెంటీమీటర్ లోతు వరకు మనము తీసుకోవాలి. ఫస్ట్ వి షేప్ లో కట్ చేయాలి. సో చూసారు కదా రైతు సోదరులారా, మనం అనుకున్న విధంగానే ప్రాక్టికల్ లోనైతే ఎట్లా తీస్తారు అనేది కూడా. ఎందుకంటే కొంతమంది రైతులకు అంటే నార్మల్ గా మట్టి తీసుకుపోయి మట్టి పరీక్షలు చేస్తున్నారు. అట్లా కాకుండా ఈ పద్ధతిలో చేస్తే తప్పకుండా అంటే ఒక రకమైనటువంటి రిజల్ట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, వాళ్ళు తవ్విన విధంగానే మనం కూడా తవ్వుకుంటే ప్రాసెస్ ద్వారా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి ఈ పద్ధతిని తప్పకుండా రైతు సోదరులు గమనించి సలహాలు సూచనలు పాటిస్తే బాగుంటుంది. ఇప్పుడు తీసినంత మట్టి అయితే మనకు యూజ్ కాదు. ఎందుకు యూజ్ కాదు అని అంటే మనకు ఉద్దేశం ఏంటంటే మనం మట్టి పై నుంచి కింది వరకు కలెక్ట్ చేయాలి. మనం ఇప్పుడు తవ్వినాం అనుకో, కొన్ని కింది మట్టి ఉంటది. మనకు కింది మట్టి కాదుగా, మనకు మట్టి
భూమి మొత్తము ఇప్పుడు ఈ వేరు వ్యవస్థ అనేది పై నుంచి కింది వరకు ఉంటది. ఓకే ఆ పూర్తి వేరు వ్యవస్థకు మనకి ఈ మట్టి నుంచి న్యూట్రియంట్స్ అనేవి పోతా ఉంటాయి. అందుకే మనం పై నుంచి కింది వరకు మనం మట్టిని కలెక్ట్ చేసుకోవడం మన ఉద్దేశం. ఇక మార్నింగ్ సెక్షన్ ఏమైనా ఉంటుందా సార్, లేకపోతే ఏ టైంలో మనం కలెక్ట్ చేసుకోవచ్చా? మట్టి ఏ టైంలో కలెక్ట్ చేసుకోవచ్చు. దానికి మనకు మార్నింగ్ ఈవినింగ్ అనేది కానీ మనకు కన్వీనియంట్. మనకు మార్నింగ్ అయితే కొంచెం ఎండ ఉండదు కాబట్టి చేసుకోవడానికి అంతే. కానీ ఈ పద్ధతులు మాత్రం ఫాలో కావాలి. మామూలుగా మిగతా రైతులు ఏం చేస్తున్నారంటే పైన ఒక్కొక్క చాలా వరకు రైతులు ఏం చేస్తారంటే పైన మట్టి తీసుకోవడం, లేకపోతే మనం వి షేప్ గా అన్నామని వాళ్ళు తవ్వి మాత్రం ఆ లోపలి మట్టి మాత్రమే పట్టుకురావడము. అవును, అది జరుగుతుంది. లేదు అని అంటే ఒకటే దగ్గర పట్టుకురావడం. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ మనకు ఎరువులు ఎక్కువ ఉన్నాయి లేకపోతే తక్కువ ఉన్నాయి, ఇదే మనకు ఆ ఏరియా మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తాయి. 4-5 దిక్కులకి వెళ్ళి తీసుకొని దాంట్లోకి వెళ్ళి ఒక శాంపుల్ తీసుకున్నాం అనుకో, అప్పుడు వచ్చే మట్టి అనేది ఈ మొత్తం ఏరియాని రిప్రజెంట్ చేస్తుంది. దానికోసమని మనము ఇలాంటి పద్ధతి ఫాలో అయినప్పుడు మాత్రమే ఈ భూసార పరీక్షలు సక్సెస్. ఇప్పుడు మనం మట్టిని తీయడంలో మనం ఏ విధంగా ఫాలో అవ్వాలని చూద్దాము. ఇప్పుడు ఇదే మట్టి మనకి ఇప్పుడు మనం నెక్స్ట్ పంట ఏదైతే మనం పత్తి పంట వేసుకోవాలనుకుంటామో 30 సెంటీమీటర్ లోతు వరకు మనము తీసుకున్నాం. రైట్. అదే విధంగా మనం మట్టి అనేది పై నుంచి కింది వరకు కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ముఖ్య ఇంపార్టెంట్ అంటే పై నుంచి కింది వరకు. ఈ మట్టి ఏంటంటే మనకి ఈ మట్టి మాత్రమే వేరుకు మనకు న్యూట్రియంట్స్ ని కానీ పోషకాలను కానీ సప్లై చేస్తాం. అందుకే మనం పై నుంచి కింది మట్టిని కలెక్ట్ చేసుకుని ఒక దగ్గర మనం తీసుకోవాలి. అదే మనకు 30 సెంటీమీటర్ లోతు వరకు. ఎందుకంటే నెక్స్ట్ పంట అనేది మనకు పత్తి పంట అనుకుంటున్నాం కాబట్టి దాంట్లో మనకు 30 సెంటీమీటర్. అదే వేరే పంట ఏదైతే ఉంటే మనకి 15 నుంచి 20 సెంటీమీటర్లు సరిపోతుంది. వేరే వ్యవస్థను బట్టి మనం తీసుకోవాలి. దీంట్లో మనం పైన మట్టి తీసుకోవద్దు, అదే విధంగా లోపల మట్టి తీసుకోవద్దు. పై నుంచి కింది వరకు మట్టిని మనం కలెక్ట్ చేసుకోవాలి. మట్టి తీసి ఈ విధంగా మనం చేసుకున్నాం కదా. ఇలాంటి ఒక 5-6 స్పాట్స్ నుంచి మట్టి కలెక్ట్ చేసుకుని అన్నిటిని మనం కలుపుకోవాలి. దాన్ని క్వార్టరింగ్ పద్ధతి అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఈ క్వార్టరింగ్ పద్ధతి ద్వారా మనం మొత్తం ఒక కిలో మట్టిని తీసుకుంటే సరిపోతుంది ఈ ప్లాట్ నుంచి. రైట్. మొత్తానికి మనం ఆ ఫీల్డ్ నుంచి మట్టిని అయితే మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడనైతే ఎట్లా డివైడ్ చేసి ఆ పద్ధతిని కూడా మనకు సార్ వివరిస్తారు. ఇప్పుడు మనము ఒక దగ్గర నుంచి మట్టిని తీసుకున్నాం. అదే విధంగా ఒక 4-5 స్పాట్స్ నుంచి మట్టిని తీసుకుని అన్నిటిని తీసుకొచ్చిన మట్టి ఇది. దీని నుంచి మనము ఒక శాంపుల్ ని మనం చేస్తున్నాం. అంటే 1.5 ఎకరం నుంచి ఒక శాంపుల్ ని తయారు చేయాలి. దానికోసం మనము 4 నుంచి 5 స్పాట్స్ లకి వెళ్ళి మట్టి తీసుకోవాలి. అది మనకు చాలా ముఖ్యమైన విషయం. దీన్ని మనం ఏం చేస్తాము, మనం మట్టిని ఒక దగ్గర పోసుకొని దాన్ని 4 భాగాలుగా చేసుకోవాలి. ఫస్ట్ మనకు పెద్దగా ఏదైతే గడ్డలు ఉంటాయో వాటిని మొత్తం చేసి చిన్నగా చేసుకోవాలి. రాళ్ళు కూడా ఏం లేకుండా రాళ్ళు అంటే మనము సీవ్ చేస్తాం కదా, జల్లెడ పట్టేటప్పుడు అవన్నీ వెళ్ళిపోతుంటా. అంటే ఇక్కడ మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ ఏదైతే మనకు చెట్టు యొక్క మొదలు గానీ లేకపోతే కర్రలు గానీ అవన్నీ తీసేయాలి. పెద్ద రాళ్ళు తీసేయాలి. మనం సీవ్ లో మనకు అన్ని వెళ్ళిపోతాయి. రాళ్ళు అన్ని వెళ్ళిపోయి మనకు మంచి మట్టి మాత్రమే వస్తుంది. వాటిని తీసుకున్నాక ఓవరాల్ గా 4-5 స్పాట్ల నుంచి 1 కిలో సరిపోతుంది. అంతే, 4-5 స్పాట్ల నుంచి ప్రతి దగ్గర కిలో తీసుకొని ఇప్పుడు ఈ అన్నిటిని మనము కలుపుకోవాలి. ఇది మన క్వార్టరింగ్ పద్ధతి అంటారు. ఈ క్వార్టరింగ్ పద్ధతిలో దానిలో పోసి ఏదైనా పరద లాంటివి చూసుకుని అట్లా ఏదైనా పరద మనకి ఏంటంటే మన సంచి అనేది మనకు మామూలు సంచి అయి ఉండాలి. మనకి ఎరువుల సంచి అనుకోండి, మళ్ళీ అది కూడా అంటే ఎరువులు కలుస్తుంటాయి కాబట్టి మనం చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది క్వార్టరింగ్ పద్ధతి. మొత్తం మట్టిని 4 భాగాలు చేసుకోవాలి. ఓకే సార్, 4 భాగాలు చేసుకోవాలి. 4 భాగాలు చేసుకుంటున్నాం. ఓకే, క్వార్టరింగ్ అంటే 4 భాగాలు. దీంట్లో ఏదైనా ఒక 2 భాగాలు తీసేయాలి. ఓకే, ఇది ఎందుకు చేయాలి అని అంటే మనం 4-5 ప్లేస్లకి వెళ్ళి మనం మట్టిని పట్టుకొచ్చినాం. దీంట్లో ఏ మట్టిలో ఏముందో తెలియదు. దాన్ని అన్నిటి మిక్స్ చేయడం కోసం ఇది ఒక పద్ధతి. క్వార్టరింగ్ పద్ధతి వల్ల అన్ని ఏరియాలకు వెళ్ళి మనకు మట్టి వస్తుంది. ఇది దానికోసం మనం క్వార్టరింగ్ పద్ధతిని ఫాలో అవుతాం. ఏదైనా ఒక 2 భాగాలు ఇదైనా కానీ తీసేయాలి. ఆపోజిట్ భాగాలను తీసేసి మళ్ళీ మిగతా మట్టిని మొత్తం కలుపుకోవాలి. దాన్ని డిస్కార్డ్ చేయాలి. మనం దాన్ని కలపకూడదు. ఆ మట్టిని
ఆపోజిట్ ఆపోజిట్ దాన్ని ఒక దాంట్లో మళ్ళీ సేకరించాలి. అది మనకి ఏ విధంగా ఉపయోగం ఉండదు, దాన్ని తీసేసినట్టే ఆ మట్టిని మనం. ఓకే. నెక్స్ట్ ఉన్న మట్టిని మళ్ళీ పూర్తిగా కలుపుకొని దాన్ని కూడా క్వార్టరింగ్ గా మళ్ళీ క్వార్టరింగ్ చేయాలి. మళ్ళీ 4 భాగాలు వేసుకోవాలి ఆ మట్టిని కూడా. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇంత ముందు ఈ భాగాలు చేసాం, ఇప్పుడు దాని ఆపోజిట్ భాగాలు మనం డిస్కార్డ్ చేయాలి. దాని ఆపోజిట్ భాగాలు చేసి ఇంత ముందు ఈ సైడ్ చేస్తాం, ఇప్పుడు ఈ సైడ్ చేయాలి. ఓకే ఓకే. అంటే అప్పుడు ఏంది ఇప్పుడు చేయాలి, అప్పుడు చేసిన దానికి ఆపోజిట్ చేస్తే ఇప్పుడు సరిపోతుంది. ఇప్పుడు వచ్చిన మనకు మట్టి అనేది మనము భూసార పరీక్షకు అనువైనది. దీంట్లో ఎలాంటి అంటే ఎర్రర్స్ తగ్గించుకోవడం కోసం మనం అంటే ఇలాంటి పద్ధతి ఫాలో అవ్వడం వల్ల మనకు వచ్చే పరీక్ష ఫలితాలు ఏమైనా ఉంటాయో ఈ ఏరియాని మొత్తం రిప్రజెంట్ చేస్తాయి. దానికోసమని ఈ పద్ధతి ఎకరం బావది ఇక్కడ ఇందులో ఉన్నది. దానికోసమే మనం ఇప్పుడు మనం ఈ దీంట్లో మేము ఏం చేస్తామంటే 1 గ్రాము, 5 గ్రాములు, 2 గ్రాములు తీసుకొని మేము పరీక్ష చేస్తాం. అందుకే మనకు ఈ తీసుకునే మట్టి నమూనా అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ పద్ధతులు అనేది కంపల్సరీ ఫాలో అయినప్పుడు మాత్రమే మనకు భూసార పరీక్ష యొక్క ఫలితాలు అనేది కరెక్ట్ గా ఉంటాయి. ఈ వచ్చిన మట్టిని మనము కవర్ లో వేసుకొని, కవర్ రైతు ఎవరైతే ఉంటారో రైతుకు సంబంధించిన డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్, ఆయన పేరు, వాళ్ళ నాన్న పేరు, సర్వే నెంబరు, ఊరు, ఫోన్ నెంబరు, డేటు, ఏ రోజు కలెక్ట్ చేసిన డేటు, అదే విధంగా మనకి ఏంది ఈ పంట ఏం వేసిండు, ఇప్పుడు నెక్స్ట్ ఏ పంట వేయబోతుంది వివరాలు అందులో పొందుపరిస్తే దానికి అనుగుణంగా మనము భూమిలో ఈ రకమైన పోషకాలు ఉన్నాయి, దీనికి మీరు ఈ నెక్స్ట్ ఈ పంట వేయబోతులు కాబట్టి ఈ ఎరువులు వేసుకోవాలి, ఈ టైంలో వేసుకోవాలి, మనం పూర్తి డీటెయిల్స్ ఇవ్వాల్సిన ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దాని వల్ల కూడా రైతులకు ఎరువుల ఖర్చు తగ్గుతుంది, భూమిలో ఏముందని తెలుస్తుంది. భూమిలో pH ఎక్కున్నదా, ఉదయన సూచిక ఎక్కున్నదా, లవణ శాతం ఎక్కున్నదా, సేంద్రియ కర్బనం ఎక్కున్నదా అనేది తెలుస్తుంది మనకు. దాన్ని బట్టి ఆయన కొన్ని రకాల పద్ధతులు ఫాలో అవ్వడం వల్ల మనం దాన్ని అనుగుణంగా మనం కూడా మన పద్ధతులు చెప్తాం. ఆ పద్ధతుల వల్ల ఆయన ఏదైతే తక్కువ ఉందో దాన్ని పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్నట్టు. ఆ భూమి అనేది మనకు, భూమి అంటే ఎరువులతోటే కాదు, భూమి అంటే మనకు అంత ముందు పాతకాలంలో సూక్ష్మ జీవులు, అదే విధంగా వానపాములు ఇవన్నీ ఉండేది. ఇలాంటి పద్ధతులు ఫాలో అవ్వడం వల్ల మనకు మామూలుగా భూమి అనేది మంచిగా అవుతుంది అన్నట్టు. ఫైనల్ గా ఈ ఒక ప్యాకింగ్ ను మనము భూసార పరీక్షకు పంపిస్తారు. భూసార పరీక్షలో మనకు వాళ్ళు ఏం చేస్తుంటే పోగానే దాన్ని మనం ఒక జల్లెడ బట్టి ఆ మట్టిని ఒక వారం రోజులు, మాక్సిమం వారం రోజులు పూర్తి డీటెయిల్స్ అనేది ఇస్తారు. దాంట్లో మనకు వచ్చేది మైక్రో న్యూట్రియన్స్ గానీ, లభ్య నత్రజని, లభ్య భాస్వరం, లభ్య పొటాషియం, ఉదయని సూచిక, లవణ శాతం, అదే విధంగా సేంద్రియ కర్బనం, ఈ డీటెయిల్స్ పూర్తిగా ఇస్తారు మనకు. దీన్ని బట్టి మనము నెక్స్ట్ పంటకి ఏం ఎరువులు వేసుకోవాలి, ఏం ఫాలో అవ్వాలి, ఏ పంట వేసుకోవాలి అనేది మనము పూర్తిగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని బట్టి ఫాలో అయితే మనకు మంచి దిగుబడులు వస్తాయి. ఒక మంచి ప్రక్రియను మీరు ప్రాక్టికల్ గా రైతు సోదరులకు వివరించినందుకు మీకు స్పెషల్ థ్యాంక్ యూ సార్. సార్ మనం కూడా కాలేజీకి వెళ్ళి అందులో ల్యాబ్ లో పరికరాలు ఉపయోగిస్తారు, దాన్ని చూద్దాం. సో చూసారు కదా రైతు సోదరులారా, మొత్తానికి అంటే మామూలుగా మనం థియరీగానే చాలా మంది చెప్తా ఉంటే వింటుంటాం, కానీ ప్రజెంట్ తరుణంలోనైతే ప్రాక్టికల్ అనేది 1.5 ఎకరంలో మనం ఈ యొక్క శాంపిల్ ఎలా తీసుకోవాలనే విషయాలను కూడా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. సార్ కూడా మనకు క్లియర్ కట్ గా వివరించిండ్రు. రైతులు కూడా మీరు ఏం చేస్తున్నారంటే అక్కడెక్కడ కుప్పలు తీసుకొచ్చి భూసార పరీక్షా కేంద్రాలకు పంపిస్తూ ఉంటారు, కానీ అలా చేయకుండా ఇప్పుడు సార్ చెప్పినటువంటి ప్రతి ఒక్క పనిని తప్పకుండా పాటిస్తూ మీరు యొక్క భూసార పరీక్షలను ఒక భూసార కేంద్రాన్ని పంపిస్తే తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది. దాని ప్రకారమే మనం సిఫార్సు చేసినటువంటి ఎరువులను యూజ్ చేస్తే పెట్టుబడి తగ్గి దిగుబడి మంచిగా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. భూసార పరీక్షకు సంబంధించి మట్టి నమూనాలను సేకరించినాం కదా, అందులో భాగంగా సార్తో పాటు ఇద్దరు మా మిత్రుడు, నాతో పాటు అగ్రికల్చర్ డిప్లొమా చేసినటువంటి మిత్రుడు అఖిల్, అదే విధంగా నాగరాజ్ అన్న కూడా ఇద్దరు పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. సో మీకు కూడా స్పెషల్ థ్యాంక్ యూ, ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా పాల్పంచుకున్నారు. సో థ్యాంక్ యూ, మీకు కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.